నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. 22 నెలల కాలంలో ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ బాకీ పడ్డ హామీలపై ఉద్యమం ప్రారంభించింది. రాష్ట్రంలో ఏ వర్గానికి ప్రభుత్వం ఎంత బాకీ ఉందో తెలిసేలా కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టర్ను విడుదల చేసింది గులాబీ పార్టీ. హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్కు పంచాయతీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చింది. మరి బాకీ కార్డు అస్త్రం కారు పార్టీకి ఏ మేరకు బూస్టప్ ఇవ్వనుంది? దీనికి కాంగ్రెస్ స్పందన ఏంటి? కాంగ్రెస్ పై గులాబీ పార్టీ బాకీ కార్డు అస్త్రం, హస్తం గ్యారంటీ మోసాలను ప్రజల ముందు పెట్టే యత్నం, ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారని లెక్కల చిట్ట, పంచాయతీ ఎన్నికల వేళ వినూత్న ఉద్యమం. బీఆర్ఎస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉండబోతోంది? ఇద్దరిలో పైచెయ్యి ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలో ఏ ఒక్కటి అమలు కావటం లేదంటున్న గులాబీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది. హస్తం సర్కార్ వైఫల్యాలను బయటపెట్టేందుకు కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టింది బీఆర్ఎస్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాకీ కార్డు పోస్టర్ని విడుదల చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డులోని ప్రతి అక్షరం రేవంత్ సర్కార్ మోసానికి నిలువుటద్దమని బీఆర్ఎస్ ఆరోపించింది. తెలంగాణలో ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో ఎంత బకాయి పడిందో బకాయి కార్డులో వివరాలు పొందుపరిచారు. అన్నదాతల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడుగడుగునా దగా చేస్తోందని ఆరోపించింది బీఆర్ఎస్. ఎకరానికి 15,000 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో నెరవేరలేదని, అది కూడా బాకీయేనని అన్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం మరోటి లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. నెలకు 2,500 ఇస్తామని చెప్పి